శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే 2025 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు న్యూమరాలజికల్గా, ఇది న్యూమరాలజికల్గా తీసుకోండి. న్యూమరాలజికల్గా ఈ నెంబర్ ఏదైతే 2025 ఏదైతే ఉందో, ఈ ఇయరు ప్రతి నెంబర్ వాళ్ళకంటే 1 నుంచి మనకి 9 వరకు ఉంటాయి నెంబర్స్. అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంటుంది. 1, 10, అదేవిధంగా 20, 28 ఒకటే దీని కిందకు వస్తాయి. బట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీరికి అసలు ఎట్లా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనకి క్రోధినామ సంవత్సరానికి కుజుడు కారకుడయ్యాడు. ఇప్పుడు ఈ ఇయర్కి 2025 అంటే 202 ప్లస్ అంటే 225 కలిపితే 9 అవుతుంది ఈక్వల్. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క జన్మజాతకంలో మార్స్ ఉన్న స్థితిని బట్టి వస్తాయి. అంటే అది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా అనే దాన్ని తీసుకోవాలి. దీనికి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క తత్వం ఏంటి, అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిల్లో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నెంబర్గా తీసుకుందాం. అయితే ఇది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది కొంతవరకు పనిచేస్తుంది. మిగిలిందంతా కూడా మీ జన్మజాతకంలో మీకు నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, మీకున్నటువంటి యోగాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నెంబర్ గురించి మనం తెలుసుకుందాం. 3, 12, 30 అంటే 3, 12, 30 ఈ డేట్స్లో ఎవరైనా పుట్టారు ఉదాహరణకి, లేదా డెస్టినీ నెంబర్ 3, 12, 30 అవుతుంది. అంటే కూడితే ఆ నెంబర్ అవుతుంది అనుకోండి. బర్త్ నెంబర్ కనుక ఇదైతే మీ 30 ఇయర్స్ లోపల ఈ కుజుడి యొక్క ప్రభావం అంటే 2025లో ఉండేటువంటి ప్రభావం పాజిటివ్గా ఉంటుంది. లేదా 30 ఇయర్స్ దాటాయి అనుకుంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గురువు యొక్క లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ నెంబర్లో పుట్టినటువంటి వారికి. అంటే సెల్ఫ్గా మీరు గమనించండి, 3 నెంబర్లో పుట్టారంటేనే వాళ్ళు ప్రతి వ్యక్తికి ఏదో ఒక మంచి చేయాలి, నా గైడింగ్ ఇవ్వాలి అనేటువంటి ప్యూర్గా గైడ్ చేస్తారు. బట్ ఇది ఎప్పుడు తప్పుతుంది, ఒక 1000 జాతకాల్లో ఒకరు ఎందుకంటే ఇలా ఉండరు అంటే, వాళ్ళ పర్సనల్ చార్ట్లో జూపిటర్ పాడవుతాడు, గురు చండాల యోగంలో ఉంటాడు. అప్పుడు బయటికి మాత్రం గైడ్ చేసినట్టు ఉంటూ లోపల మాత్రం వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు మనుషుల్ని. అది ఓన్లీ ఒక 1,00,000 జాతకాలకు 1000 జాతకాలకు ఒకరికి ఉంటుంది. బట్ 99% ఆఫ్ పీపుల్ ప్యూర్లీ గైడింగ్ నేచర్లో ఉంటారు వీళ్ళు. అందులో 3 నెంబర్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్ గురుతత్వ లక్షణాలు ఉంటాయి. 12 నెంబర్ దగ్గరికి వచ్చేసరికి మీరు గమనించండి, 12 నెంబర్లు ఎవరైనా పుట్టారు లేదా 21 నెంబర్లు ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళకి వీళ్ళు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకు కలిసి వస్తుంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ 3 నెంబర్లో, ఈ యొక్క 12 నెంబర్లో పుట్టిన వారికి కానీ 21 నెంబర్లో పుట్టిన వాళ్ళకి కానీ ఏంటంటే, మదర్ ఫాదర్కి అప్పటి వరకు ఉండే గొడవలు కూడా క్లియర్ అవుతాయి. రెండవది ఏంటంటే, ఇక్కడ డిగ్నిఫైడ్ నేచర్, గైడింగ్ నేచర్, కాస్త ఎక్కువ తిరగడం కూడా ఉంటుంది. 12 or 21 రైట్. అయితే ఇక్కడ వీళ్ళ కంప్లీట్ గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి సహజంగానే గురువుకి కుజుడు ఈజ్ ఫ్రెండ్. కాబట్టి వీళ్ళకి 2025 ఈజ్ సపోర్టివ్. అయితే ఎప్పుడు మనం దీన్ని సపోర్టివ్, కంప్లీట్ సపోర్టివ్ అని ఎప్పుడు మనం తీసుకోవాలి అంటే, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చార్ట్. అంటే మీ యొక్క పర్సనల్ చార్ట్లో మార్స్ యొక్క పొజిషన్ చాలా బాగుంది. బాగుండడం అంటే ఏమిటి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి కుజుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, అంటే ఓన్ హౌజెస్లో ఉన్నాడా, అంటే కుజుడికి ఓన్ హౌజెస్, లేదా ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడా, లేకపోతే మిత్రక్షేత్రాల్లో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, అది గుడ్ పొజిషన్. అలా కాకుండా నీచ స్థానంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నా కూడా నీచభంగ రాజయోగం జరిగితే మళ్ళీ చాలా మంచిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. లేదా శత్రుక్షేత్రాల్లో ఉన్నాడా, ఇవి చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రెండ్లీ సైన్స్ ఏంటి, కుజుడికి ఈ 2 హౌజెస్ సింహరాశి, అదేవిధంగా ధనస్సు, మీనం ఈజ్ ఫ్రెండ్లీ హౌజెస్. శుక్రుడు సమ హౌజెస్ అవుతాయి. ఇది ఈ 2 అండ్ ఇది కొంచెం శత్రుక్షేత్రం అవుతుంది. సో శత్రుక్షేత్రాల్లో ఉంటే కాస్త స్ట్రెస్ఫుల్గా మీకు సక్సెస్ పొందుతారు 3 నెంబర్ వాళ్ళు. మిత్రక్షేత్రాల్లో ఉంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా సక్సెస్ పొందుతారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మీకు గనక బాగుంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇది కొంచెం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇట్లాంటి వాటిల్లో మీరు రాణించడానికి చాలా బాగుంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాటిల్లో రాణించడానికి ఈ సంవత్సరం బాగా యోగిస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్స్కి, డిఫెన్స్కి వీటికి కారకుడు కుజుడు. అలా కాకుండా పాడయ్యాడండి అంటే కనుక వాళ్ళ వైపు నుంచి, అంటే అటువంటి వాళ్ళతోనే కొంత గొడవలు వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే గురువు యొక్క నెంబర్కి మార్స్ నెంబర్ ఎక్కువ గొడవలు ఇవ్వదు.
సో పెద్దగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి మీకు బాగా రాణించాలి, ఎందుకంటే ఈ నెంబరు పర్టికులర్గా ఏమిస్తుంది అంటే మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి యోగం ఇస్తుంది ఈ 2025 3 నెంబర్ వాళ్ళకి. అదేవిధంగా కొన్ని దీక్షలు, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటివి, కొన్ని కఠోరంగా కొంతమంది చేస్తుంటారు. సార్ నేను ఫిక్స్ అయ్యాను, స్ట్రాంగ్గా చేయాలని ఫిక్స్ అయ్యానంటూ ఉంటారు. అటువంటి వాటికి చాలా బాగా యోగిస్తుంది ఈ యొక్క నెంబర్ కనుక చూసుకున్నట్లయితే. మరి మంచి బాగుంది అనుకోండి, ఈ టైంలో మీరు ల్యాండ్స్ కొనుక్కోవడం ద్వారా. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ కొనడం ద్వారా మీకు యోగం ఉంది అనేటువంటిది న్యూమరికల్గా చెప్తుంది, కానీ ఆస్ట్రాలజికల్గా కూడా మీకు 4th లార్డ్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోండి. అది బాగుంది అంటే మీ పేరు మీద కొనండి, లేదు అంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనండి. ఖచ్చితంగా మీకు 2025 యోగాన్ని ఇస్తుంది. మరియు దీంతోపాటు మీరు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో అక్కడ వరకు మాత్రం ఈ కుజుడి యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కుజుడు ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి మీరు గమనించినట్లయితే ఈ నవంబర్ మాసం ఎండింగ్ నుంచి కూడా మనకి, అంటే 2024 నవంబర్ ఎండింగ్ నుంచి కూడా కాస్త ఈ తుఫాన్లు కానివ్వండి, ఈ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2025 మే వరకు కూడా ఈ గొడవలకు సంబంధించింది. ఎందుకంటే మనకి సర్వసాధారణంగానే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడయ్యాడు. ఈ యొక్క 2025కి అంటే 2+2+5 = 9 కుజుడయ్యాడు. అంటే సంవత్సరం యాడ్ అవుతుంది. మీకు అనిపించవచ్చు అదేంటండి ఈ సంవత్సరం కనుక ఇట్లా వస్తే నిజంగానే ప్రభావం ఉంటుందా అంటే మీరు చూడొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, మీరు గమనించండి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దానికి గ్రహం యొక్క సంబంధం కలిగి ఉంటుంది. నెంబర్కనే కాదు, ప్రతి వస్తువుకి గ్రహ సంబంధం కలిగి ఉంటుంది. మీరు జనరల్గా మీరు పరిశీలన చేయొచ్చు. 1 నెంబర్ వాళ్ళు కాస్త డిగ్నిఫైడ్, 1 అంటే 1, 10, 28 కాస్త డిగ్నిఫైడ్ మీరు చూడొచ్చు. అంటే కలిపితే 1 అయ్యేవాళ్ళు. 2 కాస్త మదర్లీ నేచర్ ఉంటారు. 3 ఎక్కువ గైడింగ్ నేచర్ ఉంటారు. 4 కాస్త ఊహలు ఎక్కువగా ఉండడము, విదేశాల్లో ఉండడము, సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కాస్త అవగాహన ఎక్కువగా ఉండడము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. 5 కాస్త ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. 5 నెంబర్ వచ్చిన వాళ్ళు చాలా బాగా మాట్లాడగలుగుతారు. 6 నెంబర్ ప్రతిదీ అందంగా చేయాలి, చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటారు, కొంచెం క్రియేటివ్ రిలేటెడ్ బాగుంటుంది. 7 నెంబర్ కాస్త ఎక్కువ ఆధ్యాత్మికత, ఎక్కువగా రీసెర్చ్ చేయడం ఉంటుంది 7 నెంబర్. అలాగే 8 నెంబర్ అంటే ఇంకా చాలా ప్రిడిక్షన్స్ ఉంటాయి, బట్ నేను మీకు చెప్తున్నా. 8 నెంబర్ వాళ్ళ లైఫ్లో చాలా మటుకు స్లో డౌన్ అవుతూ ఉంటుంది, కానీ లైఫ్లో వాళ్ళు డౌను అదే రేంజ్లో ఉంటుంది, హై కూడా అదే రేంజ్లో ఉంటుంది. 9 నెంబర్ కాస్త అగ్రెసివ్ నేచరు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. మీరు చూడొచ్చు ఇది కావాలంటే. అయితే ఇక్కడ చాలామందికి వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి ఎప్పుడు పుట్టారో మాకు తెలియదండి, కానీ 2025లో నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు 2025 రాగానే ఫస్ట్ జనవరి మాసం మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయండి ఎలా ఉంది. కాస్త భూమి మూలంగా డబ్బులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక కర్మాగారం ద్వారా డబ్బులు వస్తుంది, లేకపోతే అన్నదమ్ములతో కొంచెం అప్పటి వరకు ఉన్న గొడవలు సెట్ రైట్ అయి బాగుంటున్నాయి అని అనుకుంటే మీకు 2025 మార్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని అర్థం చేసుకోండి. లేదండి మాకు 2025 ఎంటర్ అయినప్పటి నుంచే కొంచెం గొడవలు స్టార్ట్ అవుతున్నాయంటే మీరు వెంటనే అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కానీ మీ యొక్క పర్సనల్ చార్ట్లో మీ మార్స్ ఎక్కడో స్ట్రక్ అయ్యాడని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రెగ్యులర్గా కనుక మీరు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ ఆరాధన కనుక చేస్తూ ఉన్నారు అంటే మీకు ఎటువంటి ప్రభావం పడదు మీ మీద. అదేవిధంగా ఎవరికైనా సరే ఎక్కువ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు పర్టికులర్గా చేయవలసింది ఏమిటంటే కలర్స్ విషయంలో, అంటే మీరు వాడేటువంటి రంగుల విషయంలో ఎక్కువ రెడ్ కానీ బ్లూ కానీ ఎక్కువ వాడకండి, బ్లాక్ కానీ. ఎందుకంటే ఒక్కోసారి చాలామంది తెలియక రెడ్ అండ్ బ్లాక్ కలిపి కూడా వేస్తుంటారు. అలా రెడ్ అండ్ బ్లాక్ కలిపి వేస్తే కూడా ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2 కుజాశని కాంబినేషన్ లేదా రెడ్ అండ్ బ్లూ కలిపి వేస్తే కూడా ఈ సంవత్సరంలో పర్టికులర్గా. అదేవిధంగా మరికొంతమందికి వాస్తుపరంగా కూడా ఈ మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సౌత్ వైపు, అంటే మీ ఇంట్లో దక్షిణం వైపు దోషం ఉన్న విషయం మీరు గమనించరు. అంటే దక్షిణంలో ఏదైనా వాటర్ ట్యాంక్స్ ఉండడం కానీ ఇట్లాంటివి చూసుకోరు. అదేవిధంగా మార్స్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం పెంచుకునే పెంపుడు జంతువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు కొంచెం సిక్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2025 మార్స్ ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ఉంది. వెంటనే సింపుల్గా ఏం లేదు,
ప్రకృతిలో ఒక సిస్టమ్ ఉంటుంది. మీరు దేనికైతే సేవ చేస్తారో, దేన్నైతే మీరు ప్రేమిస్తారో, దేన్నైతే మీకు మళ్ళీ కేరింగ్ చేస్తారో ఆ రూపంలో మీకు మంచి వస్తుంది. అంటే అలాగా గోవులకు వెళ్ళి చక్కగా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి తినిపించడం ప్రకృతి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ రకమైనటువంటి ఇవి చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎట్లాంటివి ఉంటాయంటే 2025 ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా ఈ 9 నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి కాస్త గొడవలు కానివ్వండి, గందరగోళాలు కానివ్వండి, లేకపోతే రకరకాల ఈ అంటే నిర్ణయాలు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి పరిణామాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో తుఫాన్లు, వర్షపాతాలు ఇవన్నీ కూడా కాస్త ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే మనకి రాహు మీన రాశిలోకి వచ్చాడో అప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక 1 ఇయర్ నుంచి కూడా కాస్త ఎక్కువ వర్షాలు రావడం. ఫస్ట్ మనకు దుబాయ్లో స్టార్ట్ అయింది. విమానాలే అసలు మొత్తం అసలు ఎప్పుడు దుబాయ్లో వర్షం పడనటువంటి ప్రదేశంలో విపరీతమైన వర్షం పడింది. అక్కడే మనకు అర్థమైంది. సో ఇప్పుడు కుజుడు ఎప్పుడైతే ఉండి ఇక్కడ రాహు ఉన్నాడో దాని ప్రభావం కూడా అక్కడ పెంచుతుంది. కాబట్టి సింపుల్గా నేను చెప్పేది ఒకటే, మార్స్ యొక్క ప్రభావం ఉండేటువంటిది కాబట్టి 2025 మీరు సింపుల్గా రోజు ఒక్క అరగంట సేపు ఆంజనేయ స్వామిని కానీ స్కందుడిని కానీ ఓం స్కందాయ నమః చేసుకోండి. మీది ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశి కావచ్చు, ఏ నంబర్ అయినా కానివ్వండి, 100% మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి, వస్తాయని చెప్పి మనసు